అందరికీ మా వందనాలు. సాక్షి ఏంటంటే మా అమ్మాయి ప్రార్థిస్తుంది రీతిగా సంఘంలో ప్రార్థించారు చిన్నమ్మ గురించి. అట్లనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము అమ్మాయిని. దేవుడికి ఎలాంటి వందనాలు. మరి ఇక చల్లని కానుకుని దయచేసాడు, ఆపరేషన్ చేశాడు. మరి దేవుడు దయ వల్ల మరి అవన్నా కానీ ఆ పిల్ల నర్సు వచ్చి తీసుకెళ్ళగానే మేము కూడా లేకుండా పోయి సరాసరి పోయి హాస్పిటల్లో కూర్చుంది ఆపరేషన్ థియేటర్లో. ఏందా దేవుడు మరి పిల్ల అంటే ఎంత ధైర్యంగా తీసుకెళ్తున్నాడు దేవుడు. మరి పిల్లతో చాలా తోడైన ఉన్నాడని నాకు భయమేసి నేను కింద కూర్చున్నాను. నాగలక్ష్మి పైకి వెళ్ళిపోయింది ఆ పిల్ల దగ్గరికి. సరే నాకు కూడా భయం వేసి తర్వాత ఆటల దగ్గర వచ్చి ఏమిటే ఆపరేషన్ అయిపోయింది నాగలక్ష్మి అంటే అమ్మ ఆటలు పుట్టిందమ్మా చాలా సంతోషమే అంటుంది. సరే దేవుడు ఎంతో దీవించడం కాక మాకు ఎంతో తోడు నీడగా ఉన్నాడు. మరి పోయిన సాక్షి నాదేంటంటే నీకు ఎక్కడ చేస్తాను నీ సంతానం అన్నాడు. ఆ రీతిగానే మాకు ఎంతో తోడు నీడగా ఉన్నాడు దేవుడికి. మరి మేము ఎంతో రుణపడి ఉన్నాము. మరి మాకు మనం సంతానం అయితే మేము ఎంత అయితే దుఃఖంతో ఉన్నామో మాకు అంత ఇదిగా సంతోషాన్ని ఇచ్చాడు. దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రము. మాకు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకుంటాం.